గట్టిగా మాట్లాడడం, బహిరంగ సభలో ఉపన్యాసాలు ఇవ్వడంలో ఆయనకి పెద్ద అలవాటు లేదు. అందుకే ఆయన వైజాగ్ వచ్చినప్పుడు పబ్లిక్ మీటింగ్ పెట్టారు. ఆ పబ్లిక్ మీటింగ్లో నేను ట్రాన్స్లేటర్ని. మనం ట్రాన్స్లేట్ చేస్తుంటే జనం విపరీతంగా చప్పట్లు, ఏళ్ళు ఇవన్నీ 25-30 వేల మంది ఉన్నారు జనం. మన్మోహన్ సింగ్ గారు వెంటనే అన్నాడు, నేను ఎన్నో మీటింగ్లు మాట్లాడాను కానీ ఇలా జనాలు కేరింతలు కొట్టడం ఎక్కడా వినలేదు. ఇదేంటంటే వెంటనే రాజశేఖర రెడ్డి గారు చెప్పాడు, ట్రాన్స్లేటర్ అరుణ్ కుమార్ అయితే ఇలాగే ఉంటుంది మీటింగు, మీరు చెప్పండి అని. ఆయన ఎంత సంతోషపడిపోయాడంటే మాటగా ఆగి అలా నవ్వుతూనే ఉండేవాడు. ఏదైనా ఒక సెంటెన్స్ మాట్లాడి ఆగేవాడు. చివరికి నా ట్రాన్స్లేషన్ వినడానికి కోసం ఆయన స్పీచ్ ఇస్తున్నాడు అన్న లెవెల్లో ఇంప్రెస్ అయ్యాడు ఆయన. ఎందుకంటే ఆయనే చెప్పేశాడు, నాకు ఎప్పుడు ఇలా ఉండదు నా మీటింగ్ అంటే, ఇదేంటి ఇంత పాజిటివ్ అప్లాజ్ వస్తుంది నా మీటింగ్ అని. అంటే రాజశేఖర రెడ్డి గారు మావాడు చెప్తే అలాగే ఉంటుందండి, మీరు చెప్పండి అని. నిజంగా అంత కామ్ గోయింగ్. ఆయనలో అతి పెద్ద గొప్పతనం అంటే మేము ఎవరన్నా సరే పొలిటీషియన్స్లో వచ్చిన చిన్నవాడి నుంచి పెద్దవాడి వరకు మాట్లాడడానికి ఇష్టపడతాం. ఎక్కువసేపు ఎక్కువ చెప్పాలి. అవతల వాడి డిబేట్లోకి వస్తే వాడికన్నా నేను గొప్పవాడిని అనిపించుకోవటం కోసం ఇంకా మాట్లాడి మన్మోహన్ సింగ్ ఆయన వినటానికి ఇష్టపడతాడు. ఎంత చిన్నవాడైనా సరే వెళ్ళి ఏదైనా చెప్తుంటే పేషెంట్గా వినటానికి, ప్రధానమంత్రి స్థాయిలో ఉండి కూడా పార్లమెంట్ జరుగుతున్నప్పుడు అయితే ఎప్పుడైనా ఆయన ఆఫీస్లోకి వెళ్ళిపోవచ్చు. ఏ ప్రధాని అయినా సరే ఎంపీ అయినా వెళ్ళి మీట్ అవ్వాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి. అపాయింట్మెంట్ ఒక్కోసారి దొరుకుతుంది, ఒక్కోసారి దొరకదు. ఇష్యూ ఏంటో చెప్పాలి, ఎందుకు కలవాలనుకుంటున్నానో చెప్పాలి. ఆ కలవడానికి ఆయన ఇష్టపడాలి. లేకపోతే ఇది నేనేం చేస్తాను, పలానా మినిస్టర్ని వెళ్ళి కలవండి అంటారు. ప్రధానమంత్రిని ఆయన లోక్సభలో వచ్చి కూర్చున్నప్పుడు మేము వెళ్ళి కలవచ్చు, కానీ పక్కన వెళ్ళి మాట్లాడడానికి, ఆయన ఆఫీస్లోకి వెళ్ళి మాట్లాడాలంటే మాత్రం ఏ ప్రధానికైనా అపాయింట్మెంట్లు ఉండాలి. అంతకుముందు 2-3 ప్రధానుల ఆఫీసులకు వెళ్ళాను నేను ఎంపీలతో కలిసి. నేను సొంతంగా వెళ్ళడానికి లేకపోయినా ఎంపీలతో కలిసి. మన్మోహన్ సింగ్ గారికి మాత్రం ఎవరైనా లోపలికి, ఇప్పుడు మనకు ఎవరైనా కలవటానికి వచ్చిన లోపల కాగితం ఎలా పంపిస్తాడో అలా అక్కడికి వెళ్ళటం, ఆ కాగితం లోపల పంపించడం, వెంటనే పిలిచేసేవాడు ఆయన.